అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. 2025 జనవరి మాసం ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు? తప్పకుండా ధనస్సు రాశి వారికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో, మకర సంక్రాంతి శుభ ఆశీస్సులతో రాబోయే ఉగాది మార్చి నెలలో ఉండేటువంటి ఉగాదికి గ్రహస్థితులు గురువు గారు కావచ్చును, శనేశ్వరుడు కావచ్చును, రాహుకేతువుల మార్పు కూడా ఉంది. సంచలనము పెను సంచలనాలు ఉన్నాయి 2025లో. ఒక్కొక్కరికి 6లు ఉన్నాయి, ఒక్కొక్కరికి 4లు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఎక్సలెంట్గా ఉంది. సో దానికి సంబంధించి తప్పకుండా మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క సూర్య భగవానుడు మారుతున్నటువంటి సందర్భంలో మరి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నది ఈ యొక్క జనవరి నెలలో, మరి మకర సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి సెలబ్రేషన్ ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎట్లా ఉండబోతుంది అనుకుంటే, శనేశ్వరుడు వీరికి ఎంతో ఎక్సలెంట్గా ఉన్నాడు. శని భగవానుడు ఉండడం మూలకంగా వీరు ఇంత నడుస్తుంది వీరి వ్యవస్థ. మరి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా దూసుకొని పోతున్నారు శనేశ్వరుడు మూలకంగా. ఈ నెలలో ధన లాభము, విదేశీ ప్రయాణాలు అంటే ఏమిటి, ఇవన్నిటికీ కూడా పనులు సకాలంలో పూర్తి అయ్యేటువంటి సమాధానమే ఉంది. అదేవిధంగా కుటుంబంతో చక్కటి కాలక్షేపము కనబడుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళడము, అదేవిధంగా ఏమైనా ఇంట్లో గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటిది కానీ, శుభకార్యాలు కూడా జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనస్సునందు ఎంతో సంతోషము, ఇంటి యందు పండుగ వాతావరణంగా మనకు ఈ యొక్క జనవరి నెల 2025 ఉండబోతున్నది. మరి అదేవిధంగా దాన ధర్మములు చేయుట కావచ్చును, దేవతా పూజలు గృహమునందు నిర్వహించడము కావచ్చును, యజ్ఞ యాగాదులు కావచ్చును, అదేవిధంగా శుభకార్యముల కొరకు ఆసక్తి చూపుట, విందు వినోదాలలో పాల్గొనుట, వ్యాపారమందు అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తున్నాయి. కనుక అయిన వారి నుండి కూడా ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము మనకు కనబడుతుంది. శనేశ్వరుని మూలకంగా ధనస్సు రాశి వారికి ఎంతో ఎక్సలెంట్గా ఉంది. కానీ మరి గురుగ్రహం ఉంది, సూర్యగ్రహము ఉంది. కనుక ధనస్సులో ఉన్నటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు, మీ ఇంట్లో ఉండేటువంటి సూర్య భగవానుడు మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. మరి దానివల్ల అధికంగా డబ్బు ఖర్చు కనబడుతుంది. ఇది గమనించుకోండి. నేత్ర సామర్థ్య హీనత కనబడుతుంది. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఎవరైనా జరిపించుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారు కానీ కొంత జాగ్రత్తగా చూసుకోండి. శిరోవేదన కనబడుతుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి. అదేవిధంగా లాభాల మందగింపు ఉంది. ఈ యొక్క సూర్య సంక్రమణము జరిగిన తర్వాత 15వ తారీఖు తర్వాత, 15వ తారీఖు ముందు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వేళ తప్పినటువంటి భోజనము ఉంది. కొంత గొడవ. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం పిలవాలి, ప్రేమగా పిలవచ్చును, ఇట్లా చిటిక వేసి పిలవచ్చును, ఏయ్ ఇట్రా అని అనవచ్చును. ఏయ్ ఇట్రా అనేటువంటి గుణం ఎక్కువ ఉంటుంది ధనుసు రాశి వారికి. అందరా కనుక కొంత ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంతే నేను చెప్పేటువంటి విషయం. ఇక ఇంకా చూసుకున్నట్టయితే లాభాల మందగింపు అని చెప్పుకున్నాం. మోసము అని అంటున్నాం. ఇక్కడ ఎవరినో నమ్మి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. క్రోధి నామ సంవత్సరంలో డబ్బు అంటే అసలు డబ్బు మీదనే సినిమా హిట్లు అవుతున్నాయి క్రోధినామ సంవత్సరంలో. కనుక మీరు గమనించుకొని డబ్బును కాపాడుకోండి. రాబోయే విశ్వావసు నామ సంవత్సరంలో
ఇంతటి మనీ రిలేటెడ్ ఎక్కువగా ఇబ్బందులు ఏమి ఉండవు. స్ట్రక్ అయిపోయిన ఒక్కొక్కరికి అస్సలు డబ్బు లక్షలు ఇట్లా బ్యాగ్లో పట్టుకొని వచ్చినటువంటి వారికే ఒక 100-200 ఒక ఆయన అన్నాడు, నా ఫోన్లో 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను ఇట్లా ఫోన్ చేస్తే లక్షలు తీసుకోవచ్చు ఇచ్చిన వాళ్ళు, మినిమం ఒక 400-500 మందికి ఫోన్ చేశాను, అసలు ఎక్కడ సిచ్యువేషన్ మార్కెట్ లేదు. పెద్ద మార్కెట్ అంటేనే మనకు రియల్ ఎస్టేట్. వాస్తవానికి ఈ రియల్ ఎస్టేటు అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా కొన్ని ఎత్తేసారు 2023-24లో తీసేసారు కంపెనీసే. చాలా మంది జాబ్స్ కూడా లాస్ అయిపోయినారు. కనుక 25లో ఎక్సలెంట్గా ఉండబోతుంది, టెన్షన్ పడకండి. ఇక ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మనీ రిలేటెడ్ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి వారైతే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. నేను ఇంత కొన్నా నాకు ఇంతనే రావాలి అనుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది. కనుక ఉన్నది నడిపించేసేయండి. రాబోయే రోజులలో అర్ధాష్టమ శనిలోకి ఎంటర్ అవుతున్నారు. బీ కేర్ఫుల్. ఈ యొక్క ధనస్సు రాశివారు అండ్ ఆశించినటువంటి కార్యాలు కొంత నాశనం అయ్యే పరిస్థితి ఉంది. కొంత కష్టకాలంగా ఉండబోతున్నది కొందరికి. అదేవిధంగా వ్యాధి పీడ, వంశపారంపర్య వ్యాధి పీడ కూడా గోచరిస్తుంది. కనుక కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఏదేమైనప్పటికీ కూడా మీకు గురువు వల్ల ఉద్యోగ మార్పిడీలు కావచ్చును, అనూహ్య ఆపదలు ఉన్నాయి, వర్క్ ప్రెషర్ పెరగడము కావచ్చును, లేదా అసలు జాబ్ నాకు వద్దు అని మానేసిన సందర్భాలు కావచ్చును, అసలు జాబ్లో నుండి మిమ్మల్ని తీసేసిన సందర్భాలే ఉన్నది 2024 ఎండింగ్లో, స్టార్టింగ్లో 2-3 నెలలలో. కనుక ఈ 25 జనవరి ఫిబ్రవరిలో తప్పకుండా జాబ్ రిలేటెడ్ గుడ్ న్యూస్ వినే పరిస్థితి ఉంది. 100% కూడా. కొందరు ఖాళీగా ఉన్నవారు ఉన్నారు 8-9 నెలల నుండి 10 నెలల నుండి కూడా. ఖచ్చితంగా జాబ్ రిలేటెడ్ శుభవార్త, ఇది సత్యము అంతే, గురువు మూలకంగా. సో గురువును మీరు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని వస్తువులు అయితే దొంగతనానికి గురయ్యే పరిస్థితి ఉంది, అది కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి. రాబోయే రోజులలో కొంత ప్రమాదాలు ఉన్నాయి. అదేవిధంగా విచారము, బంధుమిత్రులతో గొడవలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. కనుక ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వాముల వలన నష్టాలు ఉన్నాయి ఈ జనవరిలో. జీవనాధారం ఏదైతే ఉందో అది కొంచెం డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంది. వ్యయ ప్రయాసలు, కార్యహాని కూడా గోచరిస్తూ ఉంది. కనుక ఒకటి ప్లస్ ఇస్తే ఒకటి మైనస్ ఇస్తుంది. సో నవగ్రహాల స్తోత్రం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవేకేతవే నమో నమః. ఇది 108 సార్లు చదువుకోండి. చదువుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి మీ పని మీద మీరు వెళ్ళిపోండి. ఒక 10 నిమిషాలు కేటాయించినట్టయితే రాబోయే చెడు నుండి మనము ఎంతో కొంత, మొత్తానికే మీరు తప్పించుకుంటారు అని నేను చెప్పను. నేనైనా మీరైనా సాక్షాత్తు ఆ యొక్క సద్గురువు అయినా కూడా ఎవరు తప్పించుకోరు. కనుక ఎంతో కొంత చెడు నుండి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మన వద్ద జరిగేటువంటి ఈ యొక్క గురు సంబంధిత దత్త హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం 2500కు మాత్రమే జరిపిస్తున్నాము. ఆల్ ద బెస్ట్. జనవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అద్భుతంగా వివరించారు. సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి గురుగారు. ధన్యవాదాలు.